ఒకప్పుడు సినిమా థియేటర్లోనే ఆడేది, ఇప్పుడు ఆడుతుంది. కానీ 100 రోజుల సినిమాగా అది మిగలటం లేదు. అప్పట్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ టెక్నాలజీ అందుబాటులో ఉండేది కాదు. ప్రజలకు ఎంటర్టైన్మెంట్ సినిమా తప్ప ఏది ఉండేది కాదు. సో సినిమా ఎలా ఉన్నా యావరేజ్ రేటింగ్ తో అయినా దాన్ని చూసేవారు. ఇప్పుడంతా డిజిటల్ అయిన తర్వాత ప్రజలు ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ అలవాటు పడి సినిమాల మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గించుకున్నారనే చెప్పాలి. అందుకే థియేటర్లో 2-3 వారాలు ఆడితే సరిపోతుంది అనుకుంటున్నారు ప్రొడ్యూసర్స్. ఎక్కువ సంఖ్యలో థియేటర్స్ లో సినిమాలు విడుదల చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం పైరసీ భూతం. సినిమా రిలీజ్ అయిన రోజే పైరసీ మార్కెట్లోకి వస్తుంది. దీనిపై సినిమా ఇండస్ట్రీ అందరూ పెద్ద యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు అంతకంటే పెద్ద సమస్య టాలీవుడ్ కు వచ్చింది. అదే సినిమా నిర్మాణ దశలో ఉండగా షూట్ చేసిన సీన్స్ లీక్ అవ్వడం. ఆ మధ్య పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ కాకముందే లీక్ అయ్యి పెద్ద సమస్య సృష్టించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వల్ల అది 100 కోట్ల క్లబ్ లో చేరి సేఫ్ అనిపించుకుంది. ఇప్పుడు మరో లీకేజ్ బాహుబలి 2కి జరిగింది. బాహుబలి బిగినింగ్ తో ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ తెచ్చుకుంది రాజమౌళి టీం. బాహుబలి పార్ట్ 2 షూటింగ్ లో ఉండగా 9 నిమిషాల నిడివి ఉన్న వీడియో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. పెద్ద సినిమాలు ఎప్పుడూ రిలీజ్ కి ముందుగా ప్లాన్ చేసుకుంటాయి. ఆ పనిలో భాగంగా ఒక పక్క షూటింగ్ చేసుకుంటూనే షూట్ అయిన సీన్స్ కి ఎడిటింగ్, డబ్బింగ్ చేస్తుంటారు. అసలు సమస్య లీకేజ్ కి పునాది ఇక్కడే పడుతుంది. ఇక్కడ ఆ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ జాగ్రత్తగా లేకపోతే ఆ సినిమాకి సంబంధించిన వీడియోస్ కొందరి స్వార్థపరుల స్వార్థం వల్ల బయటకు వస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్రభావం వల్ల జనంలోకి ఈజీగా వెళ్తున్నాయి. పైరసీ కంటే ఇది టాలీవుడ్ ని పట్టిపీడిస్తున్న పెద్ద సమస్య. దీనికి నివారణ అప్రమత్తంగా ఉండడం తప్ప వేరేది లేదు అనే చెప్పాలి.